కానీ మీరు కూర్చోబెట్టి నా ప్రేమను కనుక మీరు శంకిస్తే నేను ఇప్పుడు దాకా నిర్ణయించుకోలే. మీరు అంటున్నారు కాబట్టి చెప్తున్నా, తెలంగాణలో జనసేన ఉంటుంది, మేము పోటీ చేస్తాం. ఇప్పుడు దాకా ఎప్పుడు అవసరమైతే తెలంగాణలో తిరుగుతాం, నేనే తిరుగుతా, మేమే తిరుగుతాం, ప్రతి సమస్య మీద మాట్లాడతాం, ప్రతి అన్యాయాన్ని ఎదుర్కొంటాం. ఏం మాట్లాడతారు మీరు? ఇది తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం, మర్చిపోకండి. తెలంగాణ మీరు కూర్చోబెట్టి బెదిరించి రాకూడదు. ఏంటి అవన్నీ? మీరెవరైనా నన్ను బెదిరించడానికి? బెదిరించే వాళ్ళు మీ అయ్యే జాగీరా తెలంగాణ? అది ఎవరికి మాట్లాడన్నది? తెలంగాణ ప్రజలను ఉద్దేశించి కాదు కదా. తెలంగాణ 100% భూమిపుత్రులు జాగిరే కదా, దాన్ని ఎవడు కాదన్నారు. నిన్న కూడా చెప్పాను, జర్నలిస్ట్ కాలనీలో పార్టీ ఆఫీస్ కూడా తీసేసాను నేను. కాకపోతే మా జన సైనికులు పోలేదు, మా నాయకులు వదలలేదు నన్ను. వాళ్ళు ఏదో ఒకటి చెప్పానంటే సార్ వాళ్ళకు చాలా నుంచి అడుగుతా ఉన్నారు. నేను చెప్పాను, నాకు మీరు చేసుకుంటే వెళ్ళమని చెప్పాను. ఆర్గానిక్గా ఎదుగుండేదేమో. నేను అసలు ఎలాగైనా పోటీ చేస్తాను. ఈరోజు మీరు చెప్పండి, కొత్తగా నేనేం పోటీ చేయకపోవడాలు ఏం లేదు, మా వాళ్ళు చేస్తానే ఉన్నారు. అంత ఎసెప్టివ్గా స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది. అంతేగాని దాన్ని ఏదో కూర్చోమని ప్రీ ప్లాన్డ్గాను అయ్యేం లేదండి. ప్రేమ నాకు తెలంగాణ మీద.